హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ కా సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సినిమానైతే రిలీజ్ చేసి మంచి డీసెంట్ హిట్‌నైతే అందుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఇప్పుడు అదే ఊపులో మరొక సినిమాతో మన ముందుకైతే రావడం జరిగింది. అదే 'దిల్‌రుబా'. మనకు పేరులోనే తెలుస్తుంది ఇదొక లవ్ స్టోరీ అని. ఆల్రెడీ వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పడం కూడా జరిగింది. ఇదొక ప్యూర్ లవ్ స్టోరీ అని. మరి ఈ సినిమాతో హిట్ ట్రాక్‌ని అలాగే కంటిన్యూ చేయబోతున్నాడా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సినిమాలో వచ్చేసి ఇద్దరు హీరోలు, ఒకరొచ్చేసి నాజియా డేవిడ్సన్ అండ్ ఇంకొకరు రుక్సర్ దిల్లాన్. అశోక్ వనంలో అర్జున్ కళ్యాణం ఆ మూవీలో యాక్ట్ చేసింది కదా మెయిన్ హీరోయిన్‌గా. సో తను ఈ సినిమాలో అయితే నటించడం జరిగింది. తను మెయిన్ హీరోయిన్ ఈ సినిమాలో. నాజియా డేవిడ్సన్ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నాడో తన బిజినెస్‌లో లాస్ అవ్వడం వల్ల అన్ని కోల్పోతాడు. అప్పుడు కిరణ్ అబ్బవరం వాళ్ళ నాన్న తనకైతే హెల్ప్ చేసి తన బిజినెస్ లో పార్ట్నర్ కూడా ఇన్వాల్వ్ చేసుకుంటాడు. సో ఇంకా వీళ్ళు కూడా ఇటు కిరణ్ అబ్బవరం ఇటు నాజియా డేవిడ్సన్ ఇద్దరు పక్క పక్కనే ఉండడం వల్ల చిన్నప్పటి నుంచి పెరిగి ఆ ఫ్రెండ్షిప్ కాస్త లవ్ గా మారుతుంది. ఒకనొక టైంలో నాజియా డేవిడ్సన్ వాళ్ళ నాన్న కిరణ్ అబ్బవరం వాళ్ళ నాన్నని మోసం చేయడంతో చాలా సిచ్యువేషన్స్ అయితే చేంజ్ అవుతాయి. అక్కడ స్టోరీ అనేది టర్న్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఇంకా అక్కడికి వీళ్ళిద్దరికి బ్రేకప్ అయితే పడుతుంది. దీని తర్వాత హీరో అయితే రీలోకేట్ అవ్వడం జరుగుతుంది. సో అక్కడ రుక్షర్ దిల్లాన్ అయితే పరిచయం అవుతుందని చెప్పుకోవచ్చు. తన పరిచయం అయినప్పటి నుంచి స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే మారుతుంది. సో జనరల్ గా హీరో వెనకాల అయితే పడతాడు, లేదా హీరో వెనకాల పడుతుంది. ఈ కాన్సెప్ట్ లో పెద్ద చేంజ్ ఏం లేనప్పటికీ డైరెక్టర్ చూపించిన విధానం అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఈ లవ్ స్టోరీలన్నీ అటు ఇటుగా అన్ని అదే విధంగా ఉన్నప్పటికీ మనం స్క్రీన్ ప్లే ఏ విధంగా చూపించాం అనే దాన్ని బట్టే సినిమా రిజల్ట్ అయితే ఆధారపడి ఉంటుంది. సో ఈ సినిమాలో డైరెక్టర్ చూపించిన విధానం అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఎంగేజింగ్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ సంగతికి వస్తే టోటల్ లవ్ స్టోరీ, అక్కడక్కడ చిన్న కాలేజీ గొడవలు అయితే జరగడం జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ గా ఎంగేజింగ్ అయితే చూపెట్టాడు. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ కి వెళ్తుందో స్టోరీ అక్కడ కొంచెం మెయిన్ విలన్ ని యాడ్ అయిన వల్ల అప్పటి నుంచి స్టోరీ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా మారడం అనేది జరుగుతుంది. కొంచెం కొన్ని ట్విస్టులు కూడా ఉంటాయి దాంట్లో. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఎంగేజింగ్ అయితే చూపెట్టాడు. సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉన్నప్పటికీ అక్కడక్కడ కొంచెం లాగైన ఫీలింగ్ అయితే కలుగుతుంది. కానీ ఓవరాల్ గా సినిమా వచ్చేసి 2 గంటల 20 నిమిషాలు రన్ టైం ఉండడం వల్ల సినిమా పెద్దగా బోర్ అయితే అనిపించదు. కానీ ఓవరాల్ గా సినిమాని ఎంగేజ్ చేయడంలో డైరెక్టర్ అయితే చాలా వరకు అయితే సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఇంకా హీరోయిన్ల సంగతికి వస్తే రుక్షర్ దిల్లాన్ అశోక్ వనంలో అర్జున కళ్యాణంలో సినిమాలో ఎంత సెటిల్డ్ గా అయితే నటించిందో ఈ సినిమాలో అంత ఆపోజిట్ క్యారెక్టర్ అయితే తనకు పడిందని చెప్పుకోవచ్చు. చాలా జోవియల్ గా ఉంటుంది ఈ సినిమాలో హీరో కంటే కూడా. అదే విధంగా ఇంకొకరు వచ్చేసి నాజియా డేవిడ్సన్ వచ్చేసి తను కూడా చాలా బాగా యాక్టింగ్ అయితే చేసింది. తనకు కూడా మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అయితే పడుతుంది. నాజియా డేవిడ్సన్ కి హీరోకి బ్రేకప్ అయినా కూడా తన క్యారెక్టర్ అయితే తర్వాత కూడా కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. కంటిన్యూ అవడంతో పాటుగా మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ కూడా పడిందని చెప్పుకోవచ్చు. ఇంకా వీళ్ళతో పాటుగా కిరణ్ అబ్బవరం విషయానికి వస్తే ఆ సినిమా నుంచి తన పర్ఫార్మెన్స్ లో అయితే ఇంప్రూవ్ అవ్వకుండా వస్తుంది. కానీ ఈ సినిమాలో మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు సినిమాలన్నీ పోల్చుకుంటే తను కొంచెం బిరుకుగా, కొంచెం అమాయకత్వంగా కనిపించేవాడు సినిమాలో. కానీ ఈ సినిమా విషయానికి వస్తే చాలా కాన్ఫిడెంట్ గా అయితే ఉన్నాడు. తన పర్ఫార్మెన్స్ కావచ్చు, తన ఫిజిక్ ని కూడా చాలా ఇంప్రూవ్ అయితే చేసుకున్నాడు. అంతకుముందు చాలా థిన్ గా ఆ కాన్ఫిడెంట్ అనేది తన బాడీలో కనిపించేది కాదు. కానీ ఈ సినిమాలో తన క్యారెక్టర్ తో పాటు తన బాడీ లాంగ్వేజ్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా అయితే ఉంది. పర్ఫార్మెన్స్ కూడా చాలా కాన్ఫిడెంట్ తో చేశాడు. చాలా ఇంప్రూవ్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు తన పర్ఫార్మెన్స్ లో. వీళ్ళ తర్వాత మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ పడిందంటే మెయిన్ విలన్ కే. తనకైతే మంచి క్యారెక్టర్ పడింది. తనని మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం. వేరే విలన్స్ తో పోస్తే తన యాక్టింగ్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో అదే విధంగా ఈ సినిమాలో కూడా యాక్టింగ్ అయితే చాలా డిఫరెంట్ గా చేశాడు. కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అదే విధంగా తన మేనరిజం తో కూడా ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేశాడు. సో వీళ్ళతో పాటుగా కమెడియన్ సత్య కూడా తన వల్ల అక్కడక్కడ కామెడీ జనరేట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. కానీ సత్య ఎంత కామెడీ అయితే జనరేట్ చేయగలడో తనను 100% అయితే వాడుకోలేదు అని చెప్పొచ్చు. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ అయితే పర్లేదు, బాగానే కొట్టాడు. పాటల పరంగా అయితే సో ఓకే, పాస్ మార్కులు అయితే ఇవ్వచ్చు. కానీ బీజిఎం అయితే చాలా బాగా కొట్టాడని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ కొన్నిసార్లు ఇచ్చిన బీజిఎం అయితే సీన్స్ ను ఎలివేట్ చేయడానికి అయితే చాలా బాగా యూజ్ అయితే అయ్యాయి. అదే విధంగా పాటలపై కూడా ఇంకొంచెం దృష్టి పెడితే అయితే బాగుండేది. పాటలు బాగున్నప్పటికీ ఇంకొంచెం బెటర్ గా కొట్టొచ్చు అన్న ఫీలింగ్ అయితే కలిగింది. నాకు అనిపించిన కొన్ని మైనస్లు ఏంటంటే హీరోయిన్స్ విషయానికి వస్తే వాళ్ళు ఇద్దరు వచ్చేసి వెస్ట్రన్ లుక్ లాగానే కనిపించసాగారు. అదే విధంగా ఒక తెలుగమ్మాయి లుక్ అయితే కనిపించలేదు ఇద్దరులోను. సో వాళ్ళిద్దరిని కాకుండా కొంచెం తెలుగు ఫేస్ ఫీలింగ్ ఉన్న అమ్మాయిలను తీసుకుంటే
అండ్ ఆ ఎమోషన్స్ కూడా లవ్ సీన్స్ కూడా కొంచెం ఇంకొంచెం ఎమోషనల్‌గా అయితే బాగా కనెక్ట్ అయ్యేది ఆడియన్స్‌కు. వీళ్ళు బాగానే చేసినప్పటికీ ఇంకా వాళ్ళు ఉంటే బెటర్ ఉండన్న ఫీలింగ్ అయితే కలిగింది. కానీ వీళ్ళకి ఇన్‌స్టాలో వచ్చేసి ఒకరికి దగ్గర దగ్గరగా 5,00,000 ఇంకొకరికి దగ్గర దగ్గరగా 10,00,000 వరకైతే ఫాలోవర్స్ అయితే ఉన్నారు ఇన్‌స్టాలో. సో దాన్ని బట్టి ఆడియన్స్‌ని ఏమైనా థియేటర్‌కి రప్పించొచ్చు అన్న పరంగా వాళ్ళని తీసుకునే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఈ సినిమాలో హీరో కొన్ని ఎథిక్స్ కూడా ఫాలో అయితాడు. సో అవి ఎందుకు ఫాలో అవ్వాల్సొచ్చిందో తను ఒక జస్టిఫికేషన్ అయితే ఇస్తాడు. అది కొంచెం సాటిస్ఫాక్షన్ గానే ఉంటుంది తను ఇవ్వాల్సింది. ఇంకా సినిమా ఓవరాల్ గా ఆడియన్స్ చూసైతే సాటిస్ఫాక్షన్ అయితే అవుతారు. మంచి డీసెంట్ మూవీ అయితే పడిందని చెప్పుకోవచ్చు. హిట్ అవుతుందా లేదా అని చెప్పలేం గానీ హిట్ దగ్గరికి రావచ్చు. కానీ మంచి పాజిటివ్ బజ్ అయితే క్రియేట్ అవుతుంది సినిమాకి. సో డైరెక్టర్ మాత్రం సినిమాని ఎంగేజ్ చేయడంలో చాలా బాగా సక్సెస్ అయ్యాడు. ఒక మంచి డిఫరెంట్ లవ్ స్టోరీ అనిపిస్తుంది చూసినంత సేపయితే. సో మంచిగా ఫ్యామిలీ ఆడియన్స్ తోటి పోయి అయితే మంచిగా చూడొచ్చు. సినిమా ఒక లవ్ స్టోరీ అయినప్పటికీ ఎక్కడ కూడా ఒక అతి రొమాన్స్ అనిపించలేదు సినిమాలో. సో దాన్ని చాలా బాగా నీట్‌గా ప్రెజెంట్ చేశాడు డైరెక్టర్. సో ఇది ఫ్రెండ్స్ ఇంకా ఓవరాల్‌గా మూవీ వచ్చేసి ఇంకా మరొక వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అంతవరకు మీరామ్ సైనింగ్ ఆఫ్.